హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక మంచి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గురించి చెప్పబోతున్నాను. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎవరు ఎలిజిబుల్ అంటే శాలరీ వచ్చే వాళ్ళైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే వాళ్ళైనా ఎలిజిబుల్. ఇక్కడ చూడవచ్చు, 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అప్లై చేయాలంటే శాలరీ అంటే యాన్యువల్ శాలరీ, సంవత్సరం శాలరీ వచ్చేసి 2 లక్షలు, అంటే నెల నెల కనీసం ఒక 17,000 సంపాదించే వాళ్ళు మాత్రమే ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్. అండ్ సిబిల్ స్కోర్ 0 ఉన్న వాళ్ళు, అంటే పాన్ కార్డు సిబిల్ స్కోర్లో జనరేట్ అవ్వని వాళ్ళు మాత్రం ఈ కార్డ్కి నాట్ ఎలిజిబుల్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ విత్ గుడ్ సిబిల్ స్కోర్, యాన్యువల్ ఇన్కమ్ అబోవ్ 3.6 lakhs, అంటే అబోవ్ 3.6 lakhs అంటే నెల నెల కనీసం కనీస బిజినెస్ అంటే సంవత్సరానికి 3,60,000 వచ్చేవాళ్ళు, అంటే నెలకి 30,000 సంపాదించే బిజినెస్ మ్యాన్ లెవెల్ అయినా సరే ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 0 సిబిల్ స్కోర్ ఉంటే ఈ యొక్క క్రెడిట్ కార్డ్కి నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మనం చూడమిట్స్ ఇస్తారు, అంతే కదా, ఎంత పెండికి అంతే రొట్టి కదండి. ఆ విధంగా మీకు మీ యొక్క లిమిట్ని బట్టి, మీ యొక్క శాలరీని బట్టి మీకు ఒక మంచి క్రెడిట్ లిమిట్ని ఇస్తారు. కాంప్లిమెంటరీ ఫ్లైట్ టికెట్స్, అంటే వీళ్ళు మీరు ఏమన్నా ఫ్రీ టికెట్స్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మీకు ఇస్తారు ఫ్రెండ్స్. డిస్కౌంట్స్ ఆన్ మూవీ టికెట్స్, మనం మూవీ టికెట్స్ బుక్ చేసినప్పుడు కూడా డిస్కౌంట్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. వేవర్ ఆఫ్ ఫ్యూల్ చార్జెస్, మనము ఏ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తున్నప్పుడు 2 రూపీస్ 3 రూపీస్ అనేవి సర్చార్జెస్ పడుతూ ఉంటాయి. ఆ సర్చార్జెస్ అనేవి ఈ కార్డ్ యూజ్ చేస్తే మంత్లీ క్రెడిట్ బిల్ వచ్చినప్పుడు అవి వేవ్ ఆఫ్ అయిపోతాయి అంటున్నారు ఫ్రెండ్స్. యాక్సెస్ టు ఎయిర్పోర్ట్ లాంజెస్ అంటే మనము ఎయిర్పోర్ట్ లాంజెస్లో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. డిస్కౌంటెడ్ డీల్స్ ఆన్ హోటల్ బుకింగ్స్ అండ్ రెస్టారెంట్ ఆర్డర్స్, అంటే మనం హోటల్స్ బుక్ చేసుకున్నా లేకపోతే రెస్టారెంట్లో ఆర్డర్ చేయడానికి వెళ్ళినా ఇక్కడ ఈ క్రెడిట్ కార్డ్లో డిస్కౌంట్స్ చూపిస్తే అక్కడ మనం వెళ్ళి ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్ని తీసుకోవడానికి జాయినింగ్ ఫీజు వచ్చేసి 500 ఫ్రెండ్స్. అండ్ యాన్యువల్ ఫీ వచ్చేసి, ఇది జాయినింగ్ ఫీజు అనేది ఓన్లీ 1 టైం ఉంటుంది 500, అండ్ యాన్యువల్ ఫీజు వచ్చేసి 500. ఎవ్రీ ఇయర్లీ 500 ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్ ఫ్రెండ్స్. జస్ట్ ఆ 3 ఉంటే సరిపోతుంది. మీకు ఒకవేళ శాలరీ వచ్చిన వాళ్ళైతే పే స్లిప్స్ కూడా పెట్టండి. ఒకవేళ శాలరీ లేదు, బిజినెస్సే చేస్తున్నాము అంటే సంబంధించిన జిఎస్టీ డాక్యుమెంటు స్టేటస్, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అవి పెట్టండి ఫ్రెండ్స్. వారి యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్.